యష్ గారు యాక్చువల్లీ ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను, కానీ అడగటం వేస్ట్ ఏమో అని నాకు ఉద్దేశం. ఎందుకంటే డామినేషన్ ఎవరు చేస్తారు అనేది ఆబ్వియస్లీ సోనీ. నో 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 కాదా, నేను రాంగ్ అవునా? బయట పులి ఇంట్లో పిల్లి నేను మేమందరం బయట ఆడపులి ఆడపులి అని మేము చెప్పుకుంటుండే, మీరేంటి ఇలా అన్నారు? కాంటెక్స్ట్ ని బట్టి. బట్ అగైన్ సి, ఆడపులి అనే విషయంలో నేను ఒకటే ఏం చెప్తా అంటే, I'll put forward my intention or my opinions with that same loud and with that same authentic voice. ఎవరేమో అనుకుంటారు, వీళ్ళు ఏమైనా హర్ట్ అవుతారు అట్లా అని నేను ఏవి వీళ్ళని ఇంప్రెస్ చేయాలి అని నేను ఏమి చేయ, బీ ఇట్ మై బిజినెస్ పార్ట్నర్ ఆర్ బీ ఇట్ ఎనీబడి. సో అదొక్క విషయంలోనే ఐ వుడ్ సే ఆడపులి అని అప్ఫ్రంట్ గా నేను చెప్పేస్తా. ఎందుకంటే ఐ థింక్ 360 degrees అనాలిసిస్ చేస్తాను నేను ఎప్పుడు కూడా. సో చేసిన దాంట్లో నేను పెడతాను, అండ్ ఎక్కడో ఒక చోట వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, నాకు తెలియని పాయింట్స్ కూడా ఉంటాయి, అక్కడ నేను నేర్చుకుంటా. లేదు నాదే కరెక్ట్ అన్నప్పుడు నేను ఆ జస్టిస్ కోసం ఫైట్ చేస్తా. సో దట్స్ వేర్ ఐమ్ ఆడపులి. అదర్వైజ్ ఐ కెన్ బి పిల్లి ఆల్సో, ఐ డోంట్ మైండ్. ఇఫ్ దేర్ సంథింగ్ గుడ్ ఆపోజిట్ సైడ్ లా నేను నేర్చుకోవడానికి రెడీగా ఉంటా. అట్లా యష్ దగ్గర నేను ద సేమ్ లైక్ యూ షుడ్ సే లైక్ హౌ ఐ బిహేవ్ అని నేను చెప్తే డామినేషన్ అనేది పెద్ద వర్డ్, డామినేషన్ కాదు. కాకపోతే ఏంటంటే తను కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు ఇది చేస్తే బాగుంటుంది అన్నప్పుడు షీ వోంట్ డిసగ్రీ అండ్ లైక్ వెంటనే అగ్రీ చేస్తుంది. షీ రెస్పెక్ట్ మై డెసిషన్ అండ్ డామినేషన్ లాగా ఉండదు. బట్ నేను ఏమైనా చెప్పినప్పుడు దాంట్లో ఇఫ్ షీ లైక్స్ ఎస్ అగైన్, దాంట్లో ఏమన్నా లేకపోతే షీ పుట్ డౌన్ హర్ క్వశ్చన్స్. అండ్ అది నాకు చాలా సార్లు హెల్ప్ అయింది. ఏంటంటే నేను కొన్ని పాయింట్స్ ఆలోచించినప్పుడు కూడా, ఆలోచన చేయలేనప్పుడు కూడా తన రెట్రోస్పెక్షన్ నాకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఒక వర్స్ట్ పాసిబుల్ వే కూడా ఆలోచిస్తుంది. అంటే ఇంత 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 ఈ లెవెల్లో కూడా ఆలోచిస్తారా చెప్పినప్పుడు నాకు అది హెల్ప్ అవుతుంది అన్నట్టు. హెల్ప్ దానివల్ల నాకు ఇంకా కొన్ని బెస్ట్ డెసిషన్ తీసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. బట్ తను 100 పాయింట్స్ చెప్పినా గానీ ఆ 100 పాయింట్స్ నాకు నచ్చలేదు అంటే అవి రైటా రాంగ్ నాకు నచ్చలేదు, బట్ లెట్స్ గో విత్ దిస్ అన్నప్పుడు షీ వోంట్ సే ఎనీథింగ్. ఈ విషయంలో యష్ని నేను ఎందుకు వింటా అంటే, వేరే వాళ్ళ దగ్గర కొన్ని నచ్చకపోతే నేను కాంప్రమైజ్ కాను. వేరే వాళ్ళు అంటే లైక్ ఏదైనా వేరే బిజినెస్ లో కానీ వేరే మనుషుల దగ్గర కూడా కొన్ని నాకు అది వర్కౌట్ అవ్వదు అని అనిపిస్తే నేను కాంప్రమైజ్ కాను. దిస్ విల్ నాట్ వర్క్, దీనివల్ల మనం లాస్ అవుతుంది లేకపోతే ఇట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పేది ఉంటుంది. కానీ యష్ దగ్గర ఎందుకంటే యష్ డస్ ఇట్ విత్ కంప్లీట్ హార్ట్, ప్యూర్గా చేస్తాడు. ఎక్కడ కూడా ఒకవేళ మనం లాస్ అయినా మంచిదే, కానీ అవతల వాళ్ళు ఎఫెక్ట్ కావద్దు అనే ఉద్దేశంతో చేస్తాడు కదా, అది నాకు ఎప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. దానివల్ల ఏమంటారు మంచి అవుతుంది రేపటి నాడు, ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్మార్ట్ జోడీలో మొన్న యూ డిజర్వ్ అని చెప్పేసి వాళ్ళకి ఇస్తాడు రోజు. ఎందుకు నేను డిజర్వ్ కదా, నాకే ఆపర్చునిటీ, నాకు కూడా స్టేజ్ ఇంపార్టెంటే. ఇంకొక లైక్ కప్ వరకు వెళ్తే దట్ విన్నింగ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ దట్ టీవీ ఇండస్ట్రీ కదా అని అంటే యష్ సేస్ లైక్ వాళ్ళకి ఇంపార్టెంట్, అది వాళ్ళకే దే డిజర్వ్. ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ లిమిటెడ్గా ఉంటాయి, నువ్వు ఇది కాకపోతే ఇంకొకటి ఏదైనా చేసుకునే ఆప్షన్ ఉంది అని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్స్ వై. అండ్ ఆల్సో వాళ్ళని ఎప్పుడు లో చేయొద్దు, వాళ్ళు మన దాంట్లోకి గ్రూపీలో స్వీట్. సో అట్లా అది నాకు నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ నాకు లైక్ నెక్స్ట్ ఎపిసోడ్ ఎందుకు రోజెస్ పెట్టినప్పుడు కలిసి వచ్చినప్పుడు ఓంకార్ అదే గుర్తు చేశాడు. నేను ఆ పాయింట్ లో ఎప్పుడు కన్విన్స్ అవుతా అన్నట్టు. యష్ డస్ ఇట్ విత్ ప్యూర్ హార్ట్, వితౌట్ ఎనీ అనాలిసిస్, వితౌట్ ఎనీ లుక్ బ్యాక్. ఇట్లా వర్స్ట్ కేసు ఏంటిది ఏమైతుంది అనేది ఆలోచించాడు. ఏమైనా సరే అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది కదా, విల్ గో హెడ్ అనుకుంటాడు. సో అది నాకు ఎప్పుడు కూడా మంచి కర్మనే అవుతుందిలే, మంచిగానే రిటర్న్ వస్తుంది ఎప్పుడో ఒకసారి, సరే చేద్దాం ఈయన కోసం అని ఊరుకుంటా. అండ్ నేను సోషల్ వర్క్ ని ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసి డొనేషన్స్ అని ఇవన్నీ ఇదంతా చేస్తాం. ఫర్ హిమ్ సోషల్ వర్క్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ కైండ్నెస్. అది ఉంటుంది, అది ఇంప్రెసెస్ మీ వెరీ మచ్. దట్స్ వై నేను గ్రౌండ్కి వెళ్ళి పని చేయడం కూడా చాలా తక్కువైపోయింది బిజినెస్ లోకి వచ్చిన తర్వాత. వేరెవర్ ఐ గెట్ ఛాన్స్ వీఆర్ డూయింగ్ దట్ ఇన్ అవర్ ఓన్ వే. అదే. సో ఇదివరకు ఎట్లా అంటే ఒక ప్యాటర్న్ లా సోషల్ వర్క్ అని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేసి వచ్చిన తర్వాత నార్మల్ గా ఇట్లా ఉండడం అది ఉండేది. ఇప్పుడు హిస్ లైఫ్ స్టైల్ ఇట్ సెల్ఫ్ ఇస్ దాట్. సో దట్స్ వేర్ ఐ గెట్ కన్విన్స్డ్ అన్నట్టు. సో ఇద్దట్లో కోపం ఎక్కువ ఎవరికి వస్తుంది, తొందరగా ఎవరికి వస్తుంది? తొందరగా
ఇక్కడ చూడాలి మీరు. అందుకే లెట్ హిమ్ సే. తొందరగా కోపం వస్తుంది, తొందరగా సోనియాకే వస్తుంది. మీరు ఇన్ని రోజులు మీకు కొన్ని రోజులు పరిచయం, ఇంతసేపు ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా మళ్ళీ అడుగుతున్నారు. అంటే ఇందాక రాంగ్ అయ్యాను కదా, డామినేషన్ ఆవిడే చేస్తారు అందుకు దీంట్లో మళ్ళీ అడగాల్సి సోనియాకే కోపం వస్తుంది. బట్ బెస్ట్ క్వాలిటీ ఏంటంటే తొందరగా మళ్ళీ కూల్ అవుతారు. వెరీ చాలా తక్కువ టైం మీకు పెద్ద పనే లేదు బతిలాడాలి. అది ఎవరితోనే ఉంటుంది. చాయ్ ఆఫర్ చేసి గడగానే లెట్స్ సిట్ ఫర్ కాఫీ టీ అంటే అసలు అంటే ఏ విషయాల్లో ఎక్కువ కోపం సోనియా కోసం టీ అలవాటు అయింది. ఏ విషయాల్లో ఎక్కువ కోపం వస్తుంటుంది తనకి? మెయిన్ గా మా పర్సనల్ గా అయితే నో నాట్ అట్ ఆల్. పర్సనల్ గా ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో నెవర్, అసలు ఐ డోంట్ రిమెంబర్ కూడా బిజినెస్ రిలేటెడ్ గా గట్టిగా మాట్లాడుకో అనేది ఒకటే. ఎంప్లాయీస్ విషయంలో గట్టిగా మాట్లాడుకో ఒక్క దగ్గరనే వస్తుంది. అది కూడా కొన్నిసార్లు నేను డిసగ్రీ అవుతాయి, ఎందుకంటే కొన్ని విషయాలు అంత గట్టిగా చెప్తే గానీ అవ్వదు. నేను యూఎస్ లో 15 years ఉన్నాను కదా, అక్కడ వర్క్ స్టైల్ కి ఇక్కడ వర్క్ స్టైల్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కొన్ని గట్టిగా చెప్తే కానీ పల్లవు అని నాకు ప్రూవ్ కూడా చేసింది సోనియా చాలా సార్లు. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. అదర్వైజ్ మా ఇద్దరి మధ్యలో గొడవలు కావచ్చు అలా వెరీ వెరీ అసలు ఏం రావు. రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ డెసిషన్. సో అట్లాగే ఉండదు.